ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు అహనా పెళ్ళంట అని ఒక సినిమా చూసిరా అందరూ టీవీలలో బాగా వస్తుంటుంది. ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహనా పెళ్ళంట అలా కోటా శ్రీనివాసరావు గారు చేసినట్టే అచ్చంగా కొత్త ఇంటల్లోనే పిలిచిర్రు పెళ్ళికి. పిలిచినాక అల్లుడేమన్నాడు, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. అంటే ఏం చేసిండు, ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటా తిను, నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ఖార్గే గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఆ కోడి పేరు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు 6 డిక్లరేషన్లు. ఆ కోడి కట్టిండు, సినిమా చూపెట్టిండు, ఓట్లు వేసుకున్నాడు. ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇప్పుడు ఏమైందిరా బాయ్, మరి ఏం సంగతి చెప్తలేవు, ఏం సంగతి 100 రోజులు అన్నీ చేస్తా అంటివి, ఏడబోతివి, ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు. నాకేం తెలుసు, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చిన, లంకె బిందెలు లేవు కాబట్టి నేను చెయ్యా. పోనీ డైరెక్ట్గా చెయ్యా అని చెప్తాడంటే చెయ్యా అని చెప్పాడు. నిన్న పోయిండు యూసఫ్ గూడకు. ఇప్పుడే మా కమలాకరన్ అంటుండు పక్కకెళ్ళి, యూసుఫ్ కూడా కేవలం పిలిచినట్టే. అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాలు మనమే పట్టుకపోవాలి, అట్లే మనను కపెటోని కూడా మనమే కొంటపోవాలి. కొంటపోయి బల్మీటికి మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. పెట్టుకున్నాను నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే పెద్ద ఇక చీఫ్ మినిస్టర్ వస్తుండు, డామ్ డూమ్ డీమ్ డామ్, వేల మంది స్వచ్ఛందంగా తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూస్తుర్రు, ఒకళ్ళు ఇడు చూస్తుర్రు, ఎక్కడ కూడా ఏం లేదు. ఇక ఆడ పోయి ఏదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు, సరే ఏదో మాట్లాడిండు, కానీ కొన్ని గమ్మత్తుంటాయి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న, నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు. మాకు అది ఎప్పుడో ఎరికే. 2 ఏళ్ళ కిందటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది, నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. వాస్తవం ఏంది అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. రైతులు చూడండి, వాళ్ళ రైతు ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జూబ్లీలు చుట్టూ తిరుగుతున్నారు, గల్లీ 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 తిరుగుతున్నారు, గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లోకి వచ్చింది. పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది, తేమ పెరిగితే వాడు కొనేటోడు ఉండడు, వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వ్యవసాయ మంత్రి ఓడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, జిల్లా మంత్రి దేకడు, ఇంకొక మంత్రి కానడు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది, ధాన్యం కొనుగోలు చేసింది లేదు, కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు, సమీక్ష చేసేటోడు లేడు. పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళకు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళని అడిగినోడు లేడు. రైతులు ఉడికిపోతున్నారు. ఇప్పుడే పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పినట్టు బోనస్ ఇచ్చుడు లేదు, పోని టైంకు పెట్టుబడి ఇచ్చుడు లేదు, పోని విత్తనాల టైంకి అందించుడు లేదు. ఈ ఎరువుల కోసం అయితే ముష్టి యుద్ధాలు మీరు చూసిరు. మొన్న ఎరువుల బస్తాల కోసం పోయి 3 రోజులు 4 రోజులు లైన్లలో నిలబడి అడ్డంబడి ఆఖరికి మిర్యాలగూడలో ఒక ఆడబిడ్డ, ఒక రైతు, మహిళా రైతు ఆఖరికి అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి మీ అందరు కూడా చూసినారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చింది. పోనీ యువకులు సంతోషంగా ఉన్నారా, పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళకి ఇట్లనే చెప్పిండు మొత్తం కథలు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక మంత్రుల నోర్లకు మొక్కాలి ఒక్కొక్కలకు. పొన్నం ప్రభాకర్ గారేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకొక మంత్రి గారేమో శ్రీధర్ బాబు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ముఖ్యమంత్రి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మంత్రివర్గంలో ఉన్నదే 15 మంది. వాళ్ళు అబద్ధాలు చెప్తే కూడా అతికేటట్టనే చెప్పాలి. ఒకళ్ళకు శృతి కూడా లేదు. ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. మొత్తానికి ఇచ్చింది మాత్రం వాస్తవంగా 6-7 కూడా లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి యువకులను మోసం చేశారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇట్లా ఒక్కటి కాదు 100 ముచ్చట్లు చెప్పి యువతను మోసం చేశారు. ఇక మహిళలు మీకు తెలుసు ఎంత గొప్ప మాటలు చెప్పిండు. మహిళలకి నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అత్తకు 4,000, కోడల పిల్లకైతే 2,500 అన్నాడు. మరి ఎక్కడ పోయినాయి పైసలు అని చెప్పి మహిళలు ఎదురు చూస్తే మీకు చెప్పేది ఒకటే ఒక్క స్టోరీ. ఏంటిది? ఫ్రీ బస్సు పెట్టినాం, ఇక మీరు తిరుగుండ్రి. ఫ్రీ బస్సు సంగతి కూడా మీకు తెలియాలి.
మహిళలకు ఫ్రీ, కరెక్టే, ఒప్పుకుంటాం. కానీ పురుషులకు డబల్ టికెట్, పిల్లలకు చారణం పెంచిర్రు, బస్ పాసులు. ఇక మరి మిగిలినట్ట పోయినట్ట పైసలు? కుడి చేతితో ఇచ్చుడు, ఎడమ చేతితో గుంజుకుండే కదా. ఇప్పుడు ఈ కిసలకి వెళ్ళి ఈ కిసలు పెట్టుకుంటే ఏం లాభం? ఒక అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కథ. ఫ్రీ బస్సు ఫ్రీ కానే కాదు. ఎందుకు కాదు? పేరుకు మీ దగ్గరనేమో ఫ్రీ, ఇటు మీ భర్తలు, మీ ఇంటోళ్ళు, మీ ఇంట్లో ఉండే మగోళ్ళకు డబల్ టికెట్, పిల్లలకు ఇంకా చారణ పెంచి ఇవాళ పండుగ వచ్చిందంటే బస్సు ఎక్కితే భయం అయ్యేటట్టు చేస్తాను. ఆ స్థాయికి ఫ్రీ బస్సు. ఇక తులం బంగారం నాకంటే బాగా మీకే తెలుసు. మేము ఎలక్షన్ల ముందే చెప్పినాం. ఏం చెప్పిండు కేసీఆర్ గారు? 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మేము ముందే చెప్పినాం మీకు, వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మీ మెడల పుస్తెల దాడు కూడా గుంజుకపోయే బాపతోళ్ళు ఇల్లు, చాలా లంగలని చెప్పినాం. ఇప్పుడు కనబడుతుంది. చూడురి, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. పోనీ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఎన్ని కులగొట్టిండి ఇల్లు చూస్తుండ్రా? హైడ్రా అనుకుంటా కులగొడుతుండా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? గిదేనా నువ్వు చెప్పింది? గరీబోళ్ళకు మంచి చేసే రాజ్యం ఇది. పెద్దవాళ్ళవి కనబడతలేవు నీకు. మూసీని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు. రేవంత్ రెడ్డి కానీ అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు, అది కనబడతలేదు హైడ్రాకు. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్ల, యూసుఫ్గూడల, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు, అందులో మాత్రం హైడ్రావానికి ఎక్కడ లేని రేషం, ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది. ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షనో కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు, 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్ల అక్కడ నమ్మి మోసపోయారు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీరు నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వీళ్ళని నమ్మొద్దని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా బీఆర్ఎస్ని గెలిపించింది మీరు. మీకు ఆ చైతన్యం ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మీకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళని చూసి మీకు ముందే మొత్తం వాళ్ళ రంగు, రుచి, పుట్టుమచ్చలతో సహా తెలుసు. కాబట్టే మీరు నమ్మలే. ఇప్పుడు కూడా మళ్ళా కొత్త వేషాలు వేసుకొని తిరుగుతున్నారు. గల్లీకి ఒక మంత్రి తిరుగుతుండు, అభివృద్ధి చేస్తాం. నేను ఒక్క మాట అడుగుతున్నా, చెప్పండి. నేను ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఆయన కుల్లా చెప్తున్నాడు. ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటుండు? బుడ్డ పైసలేదు, ఊళ్ళకి పోతే 2 లక్షలు లేదు, 5 లక్షలు లేదు ఎమ్మెల్యేల కాడ. మేము ఉత్తగా పెళ్ళిళ్ళకి పోతున్నాం, పేరెంటాలకు పోతున్నాం, శవాలు ఎక్కడైనా చచ్చిపోయినట్టే శవయాత్రకు పోతున్నాం తప్ప మా దగ్గర బుడ్డ పైసలు లేదని చెప్తుండు. మరి గెలిచినాక నీ పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు 64 మంది ఉన్నారు, వాళ్ళకే దిక్కు లేదు. ఇంకొకటి గెలిస్తే ఇంకొని ఏం చెప్తావు మరి నువ్వు? పక్కన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, గిన్నె జూబ్లీహిల్స్ పక్కకు అంటుకునే ఉంటుంది. కంటోన్మెంట్లో గెలిచి సంవత్సరంన్నర కాంగ్రెస్ వాళ్ళు. కంటోన్మెంట్లో అప్పుడు మనకి ఇట్లనే ఉప ఎన్నిక వచ్చింది. మన ఎమ్మెల్యే అమ్మాయి చనిపోయింది, లాస్యా నందిత. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సేమ్ జూబ్లీహిల్స్లో వేసిన క్యాసెటే అక్కడ ఇచ్చారు. ఏం చెప్పారు? గెలవంగానే 1000 కోట్లు తెస్తాం, గెలవంగానే మీకు 6000 ఇండ్లు ఇస్తాం. ఇచ్చిర్రా ఒక ఇల్లన్నా? 1000 కోట్లు వచ్చినాయా కంటోన్మెంట్లో? మరి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు అని ఎందుకంటున్నా అంటే 64 మంది గెలిచిన వాళ్ళని చూసుకోడట. కానీ కొత్తగా ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తాడట. ఏం అభివృద్ధి చేస్తావు? మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మాకు పైసలు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరాలు రాస్తారు మీ ఎమ్మెల్యేలు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, నువ్వన్న పైసలు ఇవ్వని చెప్పి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునికి ఉత్తరం రాసిండు. నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలను చూసుకునే ముఖం లేదు నీకు. 64 మంది గెలిస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ చేసే ముఖం లేదు. నువ్వు ఇంకొకరిని గెలిపించేమో పొడుస్తావు. ఇతను అవుతుందా? నువ్వే చెప్పబడితే ఇంకోటి రేవంత్ రెడ్డి అభ్యర్థి ఏమో, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఏమో నేను రేవంత్ అన్న దగ్గర కూర్చుంటా, పైసలు తెస్తా. ఏడికెళ్ళి తెస్తావు? మీరు రేవంత్ అన్ననే బీదర్పులు అరుస్తుండ్రు రోజు. నన్ను ఢిల్లీలో ఎవడు కాంతలేడు, నేను పోతే దొంగ లెక్క చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో, అపాయింట్మెంట్లు ఇస్తలేరు. మరి ఆయనకే దిక్కు లేకపోతే నీకేడికెళ్ళి చెప్తాడు? ఆలోచించరు మీరు. ఈయననేమో అభివృద్ధి చేస్తా అని మాట్లాడతాడు, నిలబడ్డా ఆయనే. డెవలప్మెంట్ చేసుకుందాం అది కూడా చెప్తాం. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్లో 4000 కోట్ల పైచిలకు అభివృద్ధి చేసింది మన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం. మీరేం చేసిర్రో 2 ఏళ్లలో మీరు చెప్పుర్రి. 2 ఏళ్లలో మీరు హైదరాబాద్లో ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చిండ్రు, ఏ మనిషికి ఎంత ఇచ్చిండ్రు చెప్పండి దమ్ముంటే.
అవేవి లేవు. ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, 6 గ్యారెంటీలు మూలకు పెట్టినరు. ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకు లెక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జూబ్లీహిల్స్లో ఓట్లు ఎంతమందికి ఉన్నాయి? ఇక్కడ అందరు జూబ్లీహిల్స్ ఓటర్లేనా? అయితే మీకు డేంజర్ సుమో. మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను. రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు. ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు, పతార లేదు, నమ్మేటోడు ఎవడు కనబడతలేడు. ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్మతలేరు. ఇక ఇంకెవడు నమ్మాలి బయట? అందుకే ఏం చేస్తారు నాకరికి ఇక దిగుతారిగా బెదిరిస్తుడు మొదలు. చూస్తురు కదా అని నేను బెదిరిస్తుండు క్యాండిడేట్. ఇది నా అడ్డా, ఇడెవరని అట్లా ఇట్లా చేస్తా, ఇజ్జెత్తా అజ్జెత్తా అని బెదిరిస్తుడు. మరి ఇటువంటి వాళ్ళు గెలిస్తే పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు గారిగా రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా? ఆలోచన చేయండి. లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా? దింపుడుగల్లం ఆశ అంటారు చూడు. దింపుడుగల్లం ఆశ ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒక్కటే పెట్టుకున్నారు, ఆఖరికి పైసలు కొట్టి గెలవాలి అనుకుంటారు. మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా. వస్తారు, వరుసలు కలుపుతారు, అక్క అంటారు, చెల్లె అంటారు, అన్న, తమ్మి, బామ్మర్ది, అల్లుడు, లేని వరుసలన్నీ కొత్త సుట్రికాలన్నీ ఉడతాయి. ఇప్పుడు వస్తారు, ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు. అవ్వ ఈ 2000 తీసుకో, నాకు మాత్రం ఓటేయి అని చేతిలో పైసలు పెడతారు. మీరు ఒక్కటే పని చేయాలి. వాళ్ళు హుషారుగాళ్ళు, సరే బిడ్డ అని మీరు అంటారు, కానీ వాళ్ళు హుషారుగాళ్ళు, మనకంటే ఎక్కువ లంగలాలు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాణం చెయ్యి అంటారు. ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తిను అంటారు. మీరేం చేయాలి ఎరికేనా? ఇట్లా చేయి చాపాలి, ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు, బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి. తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. లోపల బయటికి వాడేమనమంటే అది అనాలి. ఏం కాదు. దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. వాడు చేయలే. ఏం చెప్పిండు? మీకు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏం అడగాలి ఎరికైనా మీరు? వాడు 2,000 చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి. అర్థమైందా? పెన్షన్దారులు ఉన్నారనుకో, వాళ్ళకి 48,000 బాకీ ఉన్నాడు 24 నెలకు 2,000 చొప్పున. ముసలోళ్ళు అడగాలి, అవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని. అంటే వాళ్ళకే ఉన్నది తెలివి, మనకు లేదా? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నరుకుమన్న దేవుడు నిన్ను. నీకేం తెలివనేది తెలియకపోయా? అధికారం కోసం నోరు ఎటుపడితే వారేసుకున్నావు, తులం బంగారం అన్నావు. మీ ఇంట్లో లగ్గమైంది అనుకో, కొడుకావో పని చేయి, తులం బంగారం పంపి నేను కోటెత్త పోనేలా కొట్టాలి. అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు 4 లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు. ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం